ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? అయితే వినండి. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్ సమ్మరీ మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం. ఇది 6th క్లాస్లో సెకండ్ లెసన్. అయితే ఈ సమ్మరీ ఇప్పుడు తెలుగులో చెప్తాను, వినండి. హ్యాపీగా అర్థమైపోతుంది, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అయితే ఒక కుక్క తన ప్రయాణం ఎలా సాగిస్తుంది ఏంటి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదట ఏంటంటే, ఒక కుక్క ఒంటరిగా జీవిస్తూ ఆహారం కోసం అటు ఇటు వెతుకుతూ విసుగు చెందిపోతుంది. విసుగు చెందిపోయి ఒకరోజు ఏమనుకుంటుందంటే, తనకు కూడా ఒక యజమాని ఎవరైనా ఉండి రక్షణతో ఉంటే ఎంత బాగుండు కదా అని అనుకుంటుంది. అనుకొని ఏం చేస్తుంది, అలా 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 ముందుకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక తోడేలు కనిపిస్తుంది అనమాట. ఆ తోడేలుని చూసి కుక్క అనుకుంటుంది, అబ్బా ఇది స్ట్రాంగెస్ట్, అన్నిటికంటే బలమైన ఒక జంతువు కాబట్టి నాకు ఈ తోడేలతో ఉంటే ఇంకా రక్షణ అని చెప్పి తను అనుకుంటుందన్నమాట. అనుకొని ఆ తోడేలు దగ్గరికి వెళ్ళి, తోడేలు నేను నీతో పాటు ఉంటాను, నువ్వు నా యజమానిగా ఉంటావా అని అడుగుతుంది. అడిగితే తోడేలు ఓకే పద అని చెప్పి దాన్ని పట్టుకొని వాళ్ళిద్దరు ముందుకి వెళ్తారు. ఇంతట్లో ఏమవుతుంది, ఆ తోడేలు కుక్క కలిసి అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తోడేలేమో భయపడుతూ అటు ఇటు చూసి ఒక చెట్టు వెనక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఏంట్రా బాబు ఇది భయపడుతుంది అని చెప్పి అది అనుకుంటుంది. ఏంటంటే ఎలుగుబంటి చూస్తుందనమాట. తోడేలు ఎవరికి భయపడింది? ఎలుగుబంటికి భయపడింది. అప్పుడు ఆ ఎలుగుబంటి చూడంగానే కుక్క అనుకుంటుంది, అమ్మో తోడేలు ఎలుగుబంటికి భయపడింది అంటే ఎలుగుబంటి తోడేలు కంటా బలమైనది కాబట్టి ఇది నాకు యజమానిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఏం చేస్తుంది, ఎలుగుబంటిని కుక్కేమో అడుగుతుంది. ఏమని అడుగుతుంది, నువ్వు నాకు యజమానిగా ఉంటావా అని చెప్పి. అప్పుడు సరే నేనుంటాను అని చెప్పి ఇద్దరు కలిసి అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. ఎవరికి? ఎలుగుబంటికి. అప్పుడు ఎలుగుబంటి చాలా భయపడిపోయి అటు ఇటు చూసి ఎలాగైనా తప్పించుకోవాలని పారిపోతుంటుంది. అప్పుడు కుక్క అనుకుంటుంది, ఓ ఎలుగుబంటి కన్నా మనకి తోడేలు కన్నా బలమైన వాళ్ళు ఎవరు అంటే మానవుడు. అందుకే అప్పటి నుంచి కుక్క ఏమనుకుంటుందంటే, మనిషితో ఉంటే చాలా సేఫ్టీగా ఉండొచ్చు అని చెప్పి అప్పటి నుంచి కుక్క మనిషితోటి జీవనాన్ని సాగిస్తూ లాయల్గా అంటే నమ్మకంగా ఉంటుందన్నమాట. అందుకే అంటారు కదా, కుక్క చాలా నమ్మకమైన జంతువు కదా. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మరొకసారి వినండి, అర్థం కాకపోతే అదే అర్థమైపోతుంది.